लगा पागल पागल है थोड़े बादल बादल है भीगे बरसे भीगे आ जरा पहले भी मैं तुझसे मिला हूँ। హలో ప్రశాంత్. హలో సార్, ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదు ప్రశాంత్, చిన్న వర్క్. మన రాహుల్ ఎమర్జెన్సీ లీవ్ వల్ల రేపు సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి పెండింగ్లో పడేలా ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో రేపు కంప్లీట్ కావాలి. ఇంత తక్కువ టైంలో అంటే అది కేవలం నీతోనే పాసిబుల్ అవుతుంది. ఓకే సార్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ డిఎం చేయండి. డీటెయిల్స్ నేను డిఎం చేస్తా. బట్ మార్నింగ్ ఒక కాల్ ఉంటుంది, నువ్వు పక్కా అటెండ్ కావాలి. ఓకే సార్. Hello, good morning. Yeah, I will be joining soon. విరాజ్? అవును, నేను విరాజ్ని. ఇంతకుముందు నువ్వు చదివింది నా గురించి. అసలు అలా ఎలా జరిగింది? తప్పెవరిది? బైక్ మీద వెళ్తుంటే ఒక ర్యాష్ డ్రైవింగ్ వల్ల అలా జరిగిపోయింది. తప్పు అయితే శిక్ష పడింది మాత్రం నాకు. ఇలా జరగాల్సింది కాదు. అయినా నువ్వెలా? ఇదంతా నా భ్రమ. సూర్య
హాయ్ అన్న, నేను సూరజ్ని. సూర్యానా? అదే అన్న పెద్దమ్మ చెప్పింది పెళ్లి కార్డు తీసుకొస్తా. ఓకే సూరజ్, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నా. పెళ్లి పనులు ఎట్లయితున్నాయి? బాగానే అవుతున్నాయి. వాటర్ తెస్తా ఆగు. ఏమైందన్నా అట్లా పడిపోయాను? రా, నిన్న నైట్ వర్క్ ఉండే, స్లీప్ లేక ఇలా అయింది. లేదన్నా. అంతేరా, ఉంటే ఎంతైనా సాఫ్ట్వేర్లు అంటే. సరే అన్న, మరి నాకు కాల్స్ వస్తున్నాయి, జాగ్రత్త, వెళ్తా. మీరు నన్నెందుకు వెంటాడుతున్నారా? చెప్తా విను. నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పెయింటింగ్ అంటే ప్రాణం. అవన్నీ వద్దని మా అమ్మ నాన్న నన్ను బీటెక్లో జాయిన్ చేశారు. ఇంటర్ ఎలాగోలా పాస్ అయ్యా. బీటెక్ నా వల్ల కావట్లేదు. డాడీ కట్టిన ఫీజుకి న్యాయం చేయలేకపోతున్నా అనే అసంతృప్తి ఒకవైపు, నేను కోరుకున్న జీవితాన్ని పొందలేకపోతున్న బాధ ఇంకొక వైపు. అందులోనే రిజల్ట్స్ వచ్చాయి. చాలా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. తెల్లారితే హాలిడేస్. ఇంట్లో నా మొహం చూపించలేక సూసైడ్ చేస్తాను. కానీ నువ్వు తప్పు చేసావు, అలా చేయాల్సింది కాదు. అవునన్నా, మా వాళ్ళు నా కోసం చాలా బాధపడుతున్నారు. ఇలాగైనా మా వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళన్నా. నువ్వు చనిపోయావు, నిన్నెలా తీసుకెళ్ళగలను? అదంతా నాకు తెలియదు. మా అమ్మ నాన్న బాధపడడం చూడడం నా వల్ల కావట్లేదు. నన్ను ఎలాగైనా తీసుకెళ్ళి, నీతో కాకపోతే నువ్వు కూడా నాతో రా. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బండి ఇంట్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్పిన మాట గుర్తుంచుకొని స్పీడ్ వెళ్లకుండా, కట్స్ కొట్టకుండా నా దారిలో నేను నిమ్మలంగా వెళ్తుంటే ఎప్పుడో చేసిన తప్పు. కానీ ఈరోజు నేను శిక్ష అనుభవిస్తున్నా. నేను చనిపోయినా పర్లేదు, కానీ రోడ్డు మీద బండి నడపనప్పుడు బండి కొనిచ్చి రోడ్డు మీద యాక్సిడెంట్ ఎలా చేసామని మా అమ్మని, ఇష్టం వచ్చినట్టు గాల్లో పెంచాడని మా నాన్నని వాళ్ళు అనడం నాకు అసలు నచ్చట్లేదు. దీనికంతా కారణం వాడు ఎవరు చేసిన తప్పు. వాడు చేసిన తప్పు వల్ల నేను అలాగే నా కుటుంబం శిక్ష అనుభవిస్తుంది. మరి నేను అనుభవిస్తున్న శిక్షని వాడు కూడా అనుభవించాలి కదా. ఇద్దరు అనుభవం చంపాయి. వెళ్ళు, నేను అనుభవిస్తున్న శిక్ష వాడు కూడా అనుభవించాలి. వెళ్ళు, వాడు ఆ శిక్ష అనుభవించాలి. వెళ్ళు. నీకు ఇచ్చిన వర్క్ ఏం చేసావు ప్రశాంత్? ఇంత ఇర్రెస్పాన్సిబులా? అయినా టాలెంట్ ఉండాలి సడన్గా ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలంటే. నీ కాడ టాలెంట్ లేదని అర్థమైంది ప్రశాంత్. వీఆర్ నాట్ గోయింగ్ టు మూవ్ ఆన్ విత్ యూ విత్ దీస్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ. సారీ ప్రశాంత్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ యువర్ పొజిషన్. యు ఆర్ ఫైర్డ్.
హలో, మీటింగా? ఓకే ఓకే, ఐ విల్ బి జాయినింగ్ సూన్. ఇదంతా కలనా? అసలు లేని విరాజ్ని, సూర్యాని నేను ఎందుకు ఊహించుకున్నాను? దీని అంతది కారణం ఓవర్ థింకింగ్. I should stop this. भजे